చైర్మన్ డాక్టర్ బుచ్చిరెడ్డి గారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి చైర్మన్ గారికి. డబల్ చప్పట్లు మన ఎండి క్రాంతిరావు గారికి. వేదిక విధినటువంటి మన సూపరింటెండెంట్ గారు, అడ్మినిస్ట్రేటర్ గారు, తోటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మా పెద్దలు డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఇటువైపు డాక్టర్ సారంగం గారు, అరుణక్క గారు, కన్సల్టెంట్స్ సంజయ్ గారు, స్వరాజ్యలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ భువన్ ఇచ్చేసినటువంటి రోహిణి ఎంప్లాయీస్, స్టాఫ్ సిస్టర్లకు, క్లాస్ 4 ఎంప్లాయీస్కు, ఇక్కడ నిలబడి చూస్తున్నటువంటి ఎంతోమంది రోగులు, వాళ్ళ యొక్క అటెండెంట్స్ అందరికీ కూడా రోహిణి ప్రైవేట్ మెడికేర్ లిమిటెడ్ రోహిణి హాస్పిటల్ యొక్క 34వ సంవత్సర యానివర్సరీ శుభాకాంక్షలు. రోహిణి హాస్పిటల్ అంటేనే సేవకు ప్రతిరూపం. రోహిణి హాస్పిటల్ దేనికి ప్రతిరూపం? గట్టిగా చెప్పాలి, దేనికి ప్రతిరూపం? సేవకు ప్రతిరూపం రోహిణి హాస్పిటల్. ఎవరు వచ్చినా కూడా మనకు అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి రోగి. ఈ హాస్పిటల్లో ఎవరు ముఖ్యమైన పర్సనో? రోగే మనకు ముఖ్యమైనది. పేషెంటే అన్నిటికన్నా అందరికన్నా ముఖ్యం. చైర్మన్ గారి కన్నా ముఖ్యమైనడు పేషెంటు. మా అందరి డాక్టర్ల కన్నా దేవుడు ఎవరు మనకు? పేషెంటే. ఇక్కడ పేషెంటే దేవుడు మనకు. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే మనం ఉన్నాం, మన కోసం వాళ్ళు లేరు. రోగుల కోసం, పేషెంట్స్ యొక్క బాగోగులు, వాళ్ళు బాధతో వస్తే వాళ్ళ బాధను తీర్చి వాళ్ళు నవ్వుకుండా వెళ్ళేటట్టు చేసే యొక్క బాధ్యతే ఇక్కడున్న మన ఒక్కరి యొక్క బాధ్యత, ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. దీనికి మనం మళ్ళా రీడెడికేట్, పునరంకితం తెలుగులో, వీ షుడ్ రీడెడికేట్ అవర్ సెల్స్ ఫర్ ద కాజ్ ఆఫ్ ట్రీటింగ్ ది పేషెంట్స్ ఇల్నెస్. వాళ్ళ యొక్క మంచిని కోరుకుంటూ ఇదే విధంగా ఇక ముందు కూడా మనం అందరం కూడా మంచి సేవలు అందించి ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ ఏదంటే మన రోహిణి హాస్పిటల్ అని గర్వంగా ఎవరైనా కూడా గర్వంగా చెప్పుకునే రీతిలో మన యొక్క సేవలు ఉన్నాయి. ఇక ముందు కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ మనందరం కూడా రోగి వచ్చినప్పుడు అక్కడ నవ్వు ముఖంతో రిసీవ్ చేసుకున్న రిసెప్షనిస్ట్ నుంచి క్యాజువాలిటీకి వెళ్ళినటువంటి క్యాజువాలిటీ కానించి వివిధ విభాగాలకు వెళ్ళే కాడికి కూడా మంచిగా డైరెక్షన్ చూపించుకుంటూ వాళ్ళకు సూచనలు ఇచ్చుకుంటూ డాక్టర్లు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ను తూచా తప్పకుండా నర్సింగ్ స్టాఫ్ అందజేసుకుంటూ వాళ్లకు సపరిచర్యలు క్లాస్ 4 ఎంప్లాయీస్ హాస్పిటల్ను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మిగతా అన్ని సపరిచర్యలను ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు కూడా, నర్సింగ్ విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క టర్మ్ అంతా కూడా ఎడ్యుకేషన్ మంచిగా హెల్త్ ఎడ్యుకేషన్ నేర్చుకొని తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు రోగి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉండాలంటే మళ్ళీ మాకు ఏదన్నా అయితే, మా బంధువులకు ఏమన్నా అయితే, ఇంకెవరికి ఏమన్నా అయినా కూడా రోహిణి హాస్పిటల్కే పంపాలరా అనేటట్టు మన యొక్క రోగి బంధువులందరూ కూడా మనకు కితాబు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ రోహిణి హాస్పిటల్ 34వ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.